తక్కువ ఉంది, మళ్ళీ మాట్లాడదాం. కృష్ణాయని గారు ఉన్నారు మనతో, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాయని గారు, గుడ్ ఈవినింగ్ అండి. రమణాయని గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. రెడ్ బుక్ వర్సెస్ బ్లూ బుక్. ఎవరికి వాళ్ళు అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎలా ప్రజల మీద తమ యొక్క ప్రతాపం చూపించాలి, తమ రాజకీయ ప్రత్యర్థుల మీద ఎలా ప్రతాపం చూపించాలి, ఎలా కేసులు పెట్టాలి, ఎలా కొట్టాలి, ఎలా దాడులు చేయాలి, ఇవన్నీ ఎవరికి వాళ్ళు రాసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు రాసుకొని వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది. అధికారం అనేది ఎందుకయ్యా అంటే వాళ్ళు ప్రణాళికలు రూపొందించుకొని జనరల్ గా ఏం డెవలప్మెంట్ చేయాలి ఏందనే దాని మీద జనరల్ గా పార్టీలోళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయటం, ఆ తర్వాత మేనిఫెస్టోని ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి విషయాలను చెప్పటము, ఇవన్నీ ఉంటాయి. అవి లేవు, అవి రాజకీయ పార్టీలు వదిలేసేసి మాకు అధికారం ఉంటే మేము ఈ విధంగా మీకు మీ అంతు తేలుస్తాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది 5 ఏళ్లలో? వాళ్ళు చాలా పక్కా ప్రణాళికతో వాళ్ళకు 151 వచ్చాయి కాబట్టి, 23 తెలుగుదేశానికి వచ్చాయి కాబట్టి, ఇంకా తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో ఉండనేయకూడదు, తెలుగుదేశం పార్టీ ఉండకూడదు, లేకపోతే ఇంకా మనకు పోటీ లేదుగా. అందుకని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. మరి భారతదేశంలో ఒక ప్రతిపక్ష పార్టీ మీద దాడి జరిగినటువంటి సందర్భం పార్టీ ఆఫీస్ మీద నేనైతే చూడలే ఈ విధంగా. అదే విధంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి జరిగింది. అదే విధంగా అనేక మంది మీద కేసులు ఉన్నాయి, పెట్టారు, లేదంటే లేదు మా మీద అక్రమ కేసులు పెట్టారు వాళ్ళు ఆ రోజున అన్నారు తెలుగుదేశం. అనేక మంది కార్యకర్తలను హత్యలు చేయటం, వ్యవహారం, ఇవన్నీ జరిగాయి. దాని తర్వాత అప్పుడు వీళ్ళు మాట్లాడారు, ఎస్ మేము వస్తాం అధికారంలోకి. ఆ రోజు రెడ్ బుక్ ఏంటి? రెడ్ బుక్ ఇదే కదా, మేము కడ్డాయర్లో మేము నడిపిస్తాము, మీ అది చేస్తాము, ఇది చేస్తాము, అందరిని బెదిరించినటువంటి వ్యవహారం ఏంటంటే మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు కాబట్టి అని వాళ్ళ కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపటం కోసం మనం వస్తున్నాం, వీళ్ళంతా తేలుస్తాం అనేటువంటిది ఆ రోజు రాసుకున్నారు. అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నటువంటి విషయాన్ని వీళ్ళు మేమేమో తప్పులు జరిగితే కేసులు పెడతామని చెప్తున్నారు. వాళ్ళేమో ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. ఇందాక తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు వంశీకృష్ణ ఆయన ఒక లిస్టు చదివాడు. వాస్తవంగా ఈ లిస్టుని ఇంకో కోణంలో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిలీజ్ చేసిన లిస్టు, జగన్మోహన్ రెడ్డి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇన్ని అక్రమ కేసులు పెట్టారు అని. అవి దారుణమైనటువంటి ఘటనలు జరిగితే కేసులు నమోదైనవి. వాస్తవం చెప్పాలండి, వాళ్ళ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు అని లిస్టు రిలీజ్ చేశారు. దీన్ని ఇంకో కోణంలో ప్రజాస్వామిక వాదులుగా ఒక కోణంలో చూడొచ్చు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇంతమంది పదవుల్లో ఉండి ఈ విధంగా అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు, ఈ విధంగా అవినీతికి పాల్పడ్డారు, ఈ విధంగా దాడులకు పాల్పడ్డారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ లిస్టును బట్టి ఇంకా వాళ్ళ లిస్టులో చాలా మందిని చేర్చాల్సిందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరిని చేర్చాలంటే పాపం బోరుగడ్డ అనిల్ చేర్చలేదుగా పాపం అతన్ని. మరి బోరుగడ్డ అనిల్ కూడా చేర్చాలి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం. పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, రేపు పొద్దున ఆర్జీవి, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ లిస్ట్ లో పెట్టుకోవచ్చండి. ఎందుకంటే సరే బోరుగడ్డ పక్కన పెడదాం, చెప్పుకోవడానికి ఆయన నామూషి అయిందేమో. పోసాని గారికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చి ఎంకరేజ్ చేసినప్పుడు ఆయన పేరు ఎందుకు మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు? నేనేమంటా అంటే వీళ్ళకి అధికారం ఉంటే ఏ విధంగా వ్యవహరిస్తారు, ఏ విధంగా తప్పులు చేస్తారు, తప్పులు చేశారు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, నో డౌట్. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చారు. 12 నెలలైంది. వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటి? వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు కూడా వివేక్ బాబు గారు, ఇద్దరు వంశీ గారు ఇద్దరు మాట్లాడారు, అయ్యా గంజాయి చేసేట, గంజాయికి సంబంధించినటువంటి తాగుతూ, గంజాయికి సంబంధించినటువంటి వాళ్ళు దాడులు చేస్తూ, ఇవన్నీ తాడేపల్లిగూడెంలో నిన్న జరిగింది. అదే విధంగా తెనాల్లో గంజాయికి సంబంధించినటువంటి వాళ్ళు ఇవన్నీ చేస్తే వాళ్ళకి అరికాలు పోటీకి ఇచ్చారు, ఇవన్నీ చెప్తున్నారు. అయ్యా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనిపెట్టారు, గంజాయిని తయారు చేశారు, వాళ్ళకి అంతకుముందు తెలియదని అనుకుందాం. సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే గంజాయిని కనిపెట్టి వీళ్ళందరికీ నేర్పింది అనుకుందాం. మీరు సంవత్సరం నుంచి మీరేం చేస్తున్నారు? మీరు ప్రకటించారు కదా, ఆర్భాటంగా ప్రకటించారు కదా, మేము 100 రోజుల్లో గంజాయి రహితమైనటువంటి రాష్ట్రంగా చేస్తాము అని హోంమంత్రి అనిత, ముఖ్యమంత్రి వీళ్ళందరూ ప్రకటనలు చేశారు కదా. ఏమైంది? 100 రోజులు అయిపోయినాయి. 6 నెలలు అంటే 180 రోజులు
అయిపోయింది. మరి ఏమైంది? ఇంకా గంజాయి తాగేవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేసి ఇవన్నీ దాడులు చేసేటువంటి పరిస్థితి అవును. ఉంది అని అంటే దీనికి బాధ్యులు ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? 12 నెలల తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళు ఏమంటారంటే వైసీపీ వాళ్ళు నాటిన మొక్కలు పెరిగి పెద్ద అయినాయి అవే సాగు చేస్తా ఉన్నారు అని చెప్పేసి అంటారు. జిందా తిరిసిపాత జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏం జరిగిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి మీరేం చేస్తున్నారు? మీరెందుకు ఇంకా వాళ్ళు చేసే పనులన్నీ మీరు చూడటానికి ఉన్నారా? ఒకటి వంశీకృష్ణ గారు ఈ దీని మీద యోగా మీద మాట్లాడారు. ఏం మాట్లాడారు? అయ్యా, ఆంధ్రప్రదేశ్ కి మంచి పేరు వస్తుంది, విశాఖపట్నానికి మంచి పేరు వచ్చింది, ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళందరికీ వీళ్ళ కన్ను గుట్టింది, వ్యవహారం ఇవన్నీ కూడా చెప్పారు. అయ్యా, ఏం పేరు వస్తుంది ఇది? మీరు మంచి పని ఏదో మీ ప్రచారం కోసం మీ వ్యవహారం కోసం చేశారు ప్రపంచం మొత్తానికి. ఏం పేరు కావాలి అసలు విశాఖపట్నానికి? ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ కి? ఏం కావాలి ఉత్తరాంధ్రప్రదేశ్ కి? మీరేం చేస్తున్నారు? ఈ రోజున నేను ఇప్పుడే ఒక తెలుగుదేశం మిత్రుడు ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. అయ్యా, మీ సీఎం వీళ్ళందరూ వస్తున్నారు, బానే ఉంది. విశాఖపట్నంలో అచ్యుతాపురంలో 7 నెలల క్రితం ప్రధానమంత్రి వచ్చి అచ్యుతాపురం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అని ఒక భూమి పూజ చేశాడు. దాని